ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి రత్న ఆదేశాల మేరకు విజయదశమిని పురస్కరించుకొని దేవి నవరాత్రులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయని, మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రశాంతత వాతావరణంలో పండుగ కార్యక్రమాలు చేసుకోవాలని హిందూపురం DSP మహేష్ గురువారం విజ్ఞప్తి చేశారు. దసరా పండుగ వేళ ఇంతకు మునుపు చేయని వారు కొత్తగా అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని కొందరు భావిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని DSP తెలిపారు. అయితే ఎక్కడ ఏ ప్రాంతంలోనూ కొత్తగా అమ్మవారి విగ్రహాల ఏర్పాటుకు పోలీస్ శాఖ ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని ప్రకటించారు. గత ఏడాది ఎలాగైతే కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నారో ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగించాలని DSP ప్రజలను కోరారు. శాంతియుత వాతావరణంలో దేవీ నవరాత్రులను విజయవంతం చేసుకోవాలని ఆయన ప్రజలను సూచించారు. పండుగ అయిపోయేంత వరకు డీజేలు, డాన్సులు, బాణసంచా మరియు ఊరేగింపులు పూర్తిగా నిషేధమని వెల్లడించారు. పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉందని, వీటిని ఎవరూ అతిక్రమించవద్దని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని DSP మహేష్ స్పష్టం చేశారు. పోలీసులకు అందరూ సహకరించాలని DSP విజ్ఞప్తి చేశారు. ఈరోజు అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా ఉత్సవాలు ఉన్నాయి. హిందూపూర్ ప్రజలందరికీ దసరా మహోత్సవ శుభాకాంక్షలు. అందరూ శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో వారి వారి ఇంటి వ్యక్తులతో దసరా ఉత్సవాల్ని అద్భుతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. పోలీస్ వారికి మాకు వచ్చిన సమాచారం ప్రకారం కొత్తగా ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ వరకు ఏర్పాటు చేయని వారు కొత్తగా విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఎవరికి మేము పర్మిషన్ ఇవ్వలేదు. పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. మా దగ్గరికి కూడా పర్మిషన్ తీసుకోవడానికి ఎవరు రాలేదు. ఎందుకంటే మీరు పెట్టేది పబ్లిక్ ప్లేస్లో పూజలు చేస్తారు, పబ్లిక్ ప్లేస్లో చాలా కార్యక్రమాలు చేస్తారు. అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా పోలీస్ వారికి ఇంటిమేషన్ ఇవ్వడము, పర్మిషన్ తీసుకోవడము ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే పబ్లిక్ పీస్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. మీరు పూజలు అద్భుతంగా చేసుకోండి, దానికి సంబంధం లేదు. ఏర్పాటు చేసిన విగ్రహాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరేగింపులు, డీజేలు, క్రాకర్స్, రంగులు చల్లుకోవడం లాంటివి మేము అనుమతించలేదు. కంప్లీట్లీ నిషిద్ధం. చేసుకున్నాం అక్కడే శాస్త్రయుతంగా నిమజ్జనం చేసుకునేలాగా దయచేసి చేయాలండి. ఎందుకంటే ఊరేగింపుల వల్ల చాలా మొన్న వినాయక నిమజ్జనం టైంలో కూడా అది రియర్ జరిగేదే. మేము ఖచ్చితంగా దానికి బందోబస్తు ఏర్పాటు చేస్తుంటాము. ఈసారి దీనికి మేము బందోబస్తు కూడా పెద్ద ఏమీ ఏర్పాటు చేయని రోజుల్లో మీరు ఇట్లా చేసినందుకు, మీరు ఇట్లా ఊరేగింపులు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు టౌన్ యొక్క పీస్ అండ్ ట్రాంక్విలిటీ దెబ్బతింటుంది. సో దానికి ఆ పీస్ అండ్ ట్రాంక్విలిటీ దెబ్బతినకుండా ఉండడానికే మేము ఈ మెసేజ్ అందరికీ పాస్ అయ్యే విధంగా చేస్తున్నామండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. మేము కూడా జరుపుకుంటాం, మీరు కూడా ఆనందంగా జరుపుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలు, ఊరేగింపులు, క్రాకర్స్, రంగులు చల్లుకోవడాలు లాంటివి, సినిమా పాటలు పెట్టుకోవడం లాంటివి నిషిద్ధం. ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకండి. దీన్ని అతిక్రమించిన వారికి ఖచ్చితంగా లాపరంగా మేము ఖచ్చితంగా యాక్ట్ చేస్తామండి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబోతున్నాం. థ్యాంక్ యూ.